నమస్తే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాము. అధ్యయనం అంటే ఏదో ప్రతిరోజు ఒక శ్లోకం చదివేసి పారాయణంలాగా కాకుండా దాంట్లో ఉండే అర్థమేంటి, అంతరార్థమేంటి, అసలు విశేషార్థాలు ఏంటి, ఏ ఉద్దేశంతో కృష్ణ భగవానుడు అర్జునుడికి అందించాడు, ఆ ఉద్దేశాన్ని ప్రపంచానికి అందించడానికి ఎలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు, వ్యాస భగవానుడు ఉపయోగించే ప్రతి పదం, ఆ పదం వెనక ఉండే అర్థం, దాని భావము, దాన్ని మనం తెలుసుకొని ఇప్పుడు మన లోకంలో ఉండే, మన కాలంలో ఉండే, మన జీవనానికి అన్వయించుకుంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్ని కనబడుతున్నాయి అనేది మనం ఈ భగవద్గీతని అధ్యయనం చేసే ప్రాసెస్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ప్రతి శ్లోకం, ఒక్కొక్క శ్లోకం మనకి ఎన్ని పాఠాలు నేర్పుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నాం. పర్సోనా అంటే మాస్క్ అని అర్థం జనరల్గా. అంటే ఒక మనిషి ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా మెలగాలి అనేది మనకు నేర్పేదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. దీంట్లో మనకి చాలా మెట్లు ఉంటాయి. అవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి అని పెద్దలు చెప్పేవాళ్ళు. పెద్దలు చెప్తూ ఉంటే మేము కూడా వినేసి అవునట్ట అనుకునేవాళ్ళం. నేను భగవద్గీతని అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క పదము, ఒక్కొక్క శ్లోకము, ఒక్కొక్క అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్లో చదివినప్పుడల్లా కొత్తగా స్ఫురిస్తుంది. ప్రతిసారి చదివినప్పుడల్లా, ఎప్పుడు భగవద్గీత చదివినా, ఏ శ్లోకం చదివినా ఆ శ్లోకంలో నేను నేర్చుకునేది ఇంకో కొత్తది ఏదో దొరుకుతుంది అన్న భావన నాకు కలుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాసెస్లో మనము కొన్ని శ్లోకాలు అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఆ తర్వాత ఇవాళ ఇంకొక శ్లోకమో, 2 శ్లోకాలు మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనకి భగవద్గీత కృష్ణ భగవానుడు అర్జునుణ్ణి సంబోధిస్తూ చెప్పిన దాన్ని భగవద్గీత అంటాం. కానీ ఇక్కడ మనకి భగవద్గీత ప్రారంభం కృష్ణుడు అర్జునుడికి చెప్పకంటే ముందే, అంటే ఒక వేదికను ఏర్పరిచే ప్రాసెస్లో ధృతరాష్ట్రుడు వ్యాస భగవానుణ్ణి, అయ్యా అక్కడ యుద్ధరంగంలో ఏం జరుగుతుందో నాకు తెలియజేయవయ్యా అంటే, సరే అని సంజయుడికి ఒక దివ్య దృష్టినిచ్చి ఆ యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చూస్తూ ధృతరాష్ట్రుడికి అతను వివరించేందుకు అతనికి ఆ శక్తిని ఇచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ మామక పాండవాస్యవ కిమకరువత సంజయ అక్కడ ఏం చేస్తున్నారయ్యా బాబు, మా వాళ్ళు పాండవులు, వీటి గురించి మనం ఒక్కొక్క శ్లోకం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. అలా అడిగాడు. పాండవుల సైన్యాన్ని చూడగానే విశ్వాతు పాండవానికం వ్యూఢం దుర్యోధన సదా ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, ఉపసంగమ్య సమీపించి రాజావచనం అబ్రవీత్, రాజులాగా అడుగుతున్నాడు, రాజులాగా మాట్లాడుతున్నాడు, ఏం తప్పు చేశాడో మనం చెప్తూ వచ్చాం. అప్పుడు అలా అటువైపు ఉండే అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి, ఎవరెవరున్నారు, విరాటశ్చ, చేకితానుడు, కుంతిభోజుడు, ఇట్లా రకరకాల అవతల వైపు ఒక 18 మంది యోధుల్ని చెప్పాడు. యువతలపైకి వచ్చేసరికి ఒక 7-8 మంది కంటే ఎక్కువ కనపడలా. బిక్క చచ్చిపోయినట్టున్నాడు. అప్పటికి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తంతో ఏతేషాం బలం భీమాభిరక్షితం అన్నాడు. అప్పటికి ఇంకా కొంచెం టెన్షన్ వచ్చింది. బాబు, భీష్ముడు చాలా గొప్పవాడయ్యా, మనమందరం కలిసి అతన్ని రక్షించుకోవాలి అంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరిగింది? తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం వినద్యోశ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. ఇది శ్లోకం. అంటే ప్రతాపవంతుడైన భీష్ముడు అతనికి ఉత్సాహాన్ని కలగజేయడం కోసం, సంజయనం హర్షం అంటే అతనిలో ఉత్సాహాన్ని పుట్టించడం కోసం ఏం చేస్తున్నాడు? కురువృద్ధుడు భీష్ముడు, కురువృద్ధుడు పితామహుడు అనే పదం వాడుతున్నాడు. కురువృద్ధుడు పితామహుడు అనే పదం భీష్ముడు అనొచ్చు కదా, పితామహుడు అనే పదం ఎందుకు వాడారు? తాతగారు, పిల్లాడు, బెంబేలెత్తిపోతున్నాడు, ఒక టీం లీడర్, ఒక టీంని నడిపించేవాడు ఎలా ఉండాలి,
ఈ శ్లోకం మనకు చెప్తుంది. భీష్మాచార్యుడు ఎప్పటి నుంచి అన్ని తరాల్ని చూస్తూ వచ్చాడు. దాదాపు ఒక 3-4 తరాల జనాల్ని భీష్మాచార్యుడు తన కళ్ళతో చూస్తూ వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ వచ్చిన తన అనుభవాన్నంతా రంగరించుకొని ఇక్కడ బెంబేలు పడిపోతున్న దుర్యోధనుణ్ణి ఉత్సాహపరచడం కోసం తను ఏం చేస్తున్నాడయ్యా అంటే గట్టిగా ఒక సింహనాదం చేశాడట. ఉచ్చై సింహనాదం, గట్టిగా ఒక సింహనాదం చేసి శంఖం తీసుకొని భూ అని ఉదాడు. అప్పటిదాకా కొంచెం డల్గా ఉన్న దుర్యోధనుడికి కొంచెం ఉత్సాహం తెప్పించాలి. ఇది మనకి భగవద్గీతలో ఈ శ్లోకం మనకు ఒక లీడర్ క్వాలిటీస్ని చెప్తుంది. ఒక లీడర్ క్వాలిటీస్ అంటే తను లీడ్ చేసే ప్రాసెస్లో ఎలా ఉండాలి, ఎవరు డల్ అవుతున్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళని ఎట్లా ఉత్సాహపరచాలి, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి, వాళ్ళలో ఒక ఎనర్జీని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక లీడర్గా భీష్మాచార్యుడు, అతను మొత్తం సర్వసైన్యాధ్యక్షుడు. దుర్యోధనుడు భీష్మాచార్యుడిని భీముణ్ణి పోల్చినా భీముడు అటువైపు ఉండేవాడు దుష్టద్యుమ్నుడు లీడర్. కానీ భీముడిని ఎందుకు పోలుస్తున్నాడు అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. భీముడిని పోల్చడానికి భీష్ముడితో భీముడంటే తనకుండే ఒక చిన్న అభద్రతాభావం, భయం. అతను ఆల్రెడీ పంచభీముల గురించి మనం మాట్లాడుకున్నాం. పంచభీముల్లో మిగిలిన 3 చంపేసిన భీముడు తనని కూడా చంపుతాడేమో అని ఒక చిన్న అభద్రతాభావం దుర్యోధనలో ఉండడం వల్ల భీష్ముడిని కంపేర్ చేశాడు. అందుకని భీష్ముడిని మనం రక్షించుకోవాలయ్యా, నువ్వు అందరం సర్వయేవహి అందరం కలిసి భీష్ముడిని రక్షించుకోవాలంటున్నాడు. భీష్ముడు విన్నాడు. పిల్లాడు గుక్కబట్టి ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం, గట్టిగా అయ్యో అనో ఇంకోటో అరుపులో కేకలో పెట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా భయంతో ఉన్నప్పుడు వాళ్ళని మనం డైవర్ట్ చేసి ఇంకొక వైపుకి వాళ్ళని మలచడానికి ట్రై చేస్తాం. ఆ పనిని ఇప్పుడు భీష్ముడు చేశాడు. గట్టి ఒక సింహనాదం చేసి శంఖం తీసుకొని ఊదాడు. ఒకసారి భీష్ముడు ఎప్పుడైతే శంఖం తీసుకొని ఊదాడో కౌరవ సైన్యం మొత్తం ఒకసారి హ అని అలర్ట్ అయింది. అలర్ట్ అయిన తర్వాత ఏం చేసింది అనేది తర్వాత శ్లోకంలో ఉంటుంది. సో ఇక్కడ మనకు భీష్ముడు, దుర్యోధనుడు 2 క్యారెక్టర్స్ని మనం అనలైజ్ చేసుకుంటే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, లేదా ఒక ప్రొడ్యూసర్, ఒక లీడర్, అంటే ఒక ఓనర్, ఒక ప్రాజెక్ట్ లీడర్. వీళ్ళిద్దరూ వాళ్ళ పనులు చేసే ప్రాసెస్లో ఎలా ఉండాలి, ఇది మనకి ఈ శ్లోకం చెప్పింది. దుర్యోధనుడు శత్రు సైన్యం తాలూకు ఆ విస్తృతిని చూసి, అందులో ఉండే ఒక్కొక్క వీరుణ్ణి చూసి బెంబేలెత్తిపోతున్నాడు. ఎంతమంది కనబడ్డారు, ఒక 18 మంది లిస్టు చదివాడు. అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఆఖరికి పాండవుల్ని కూడా లెక్కలు తీసుకోవాలి అతను. పాపం పాండవులను 5గురిని లెక్కలోకి తీసుకొని ఉంటే మేజర్ వాళ్ళని తీసుకున్నాడు రా అనుకునేవాళ్ళం. దుష్టద్యుమ్నుడిని పాండవులని లెక్కలోకి తీసుకోకుండానే అతనికి ఒక 18 మంది కనబడ్డాడు. సాత్యకి కనబడ్డాడు, యుధానుడు కనబడ్డాడు, చేకితానుడు కనబడ్డాడు, కుంతిభోజుడు కనబడ్డాడు. ఇంతమంది అబ్బో ప్రతి వాళ్ళు మహారథులయ్యా అని భయపడుతున్నాడు. ఇటువైపు నువ్వున్నావు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామ, వికర్ణుడు. అయిపోయింది. అక్కడ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. కనబడట్లా. ఎంతమంది ఉన్నారు నిజానికి? కృతవర్మ ఉన్నాడు, తర్వాత దుశ్శాసనుడు ఉన్నాడు, శల్యుడున్నాడు, శకునున్నాడు, చాలామంది ఉన్నారు ఇతని వైపు. కానీ వాళ్ళెవ్వరూ ఇతనికి కనబడట్లా. మనం మాట్లాడుకున్నాం, మనం ఎప్పుడైతే టెన్షన్ పడతామో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండే డేటా కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ కాకుండా ఆ టెన్షన్ లేయర్ అడ్డుపడుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో మన మెమొరీసు, మన థాట్స్ ప్రాసెస్ అంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. మనం దాన్ని కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు మనము ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలు చాలామంది ఇంట్లో బాగా చెప్తారు జవాబులు, కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి సరిగ్గా రాయలేకపోతారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళేసరికి సరిగ్గా చెప్పలేకపోతారు. కారణం ఏంటి అంటే ఈ సబ్కాన్షియస్ మైండు కాన్షియస్ మైండు మధ్యలో ఈ డాటా ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ రిలాక్స్డ్గా ఉంటే అవుతుంది. ఎప్పుడైతే మనం టెన్షన్ పడతామో ఆ మధ్యలో ఒక లేయర్ ఏర్పడి ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉండే డేటాని
కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ కానివ్వదు. అలాంటి పరిస్థితుల్లో దుర్యోధనుడు ఉన్నాడు. అతన్ని రిలాక్స్ చేయాలి, ఉత్సాహపరచాలి. అందుకని సంజనయన్ హర్షం, అతనిలో హర్షాన్ని జనింపజేయడం కోసం కురువృద్ధుడైన భీష్మాచార్యుడు, పితామహుడు అనే పదం వాడాడు అక్కడ. అంటే తాతగారు, ఒక చిన్న పిల్లాడు, మనవడు వాడు. ఆడు పెరిగుండొచ్చు, కానీ తాతగారి దృష్టిలో చిన్న పిల్లాడు. ఆడు బెంబేలు ఎత్తిపోతుంటే, మనం పిల్లలు ఏడుస్తూ ఉంటే, గుక్కపట్టి ఏడుస్తుంటే అయ్యో అని ఎట్లాగైతే బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తామో, వాళ్ళని దాని నుంచి పక్కకి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామో, అట్లా భీష్మాచార్యుడు ఒక్కసారి గట్టిగా సింహనాదం చేసి ఓ శంఖనాదాన్ని చేశాడు. అప్పుడు ఏమైంది? ఇంక మొదలైందండి గోల. తత శంకాశ్చ భేర్యస్య పణవ ఆనక గోముఖాహ సహసైన్యాభ్యహన్యంత స శబ్ద తుములో భవత్ తుములో అభవత్. తర్వాత శ్లోకం. వెంటనే ఎప్పుడైతే భీష్మాచార్యుడు శంఖనాదం చేశాడో, వెంటనే కౌరవ సైన్యంలో ఉండే వాళ్ళందరూ శంఖాలు, భేరీలు, పణవాలు, ఆనకాలు, గోముఖాలు అన్ని ఆ సౌండ్ మొత్తం అంతటా నిండిపోయిందట. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో మొత్తం సైన్యాన్ని ఒకసారి అలర్ట్ చేశాడు. ఇక్కడ దాకా బాగుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దీని తర్వాత శ్లోకాల్లో పాండవ సైన్యం ఎట్లా ప్రవర్తించింది అనేది కూడా చెప్తాడు. ఇక్కడ నిజానికి గోల గందరగోళం చేసి కూర్చున్నారు. ఇమీడియట్గా తతహ అంటే వెంటనే లేడికి లేచిందే పరుగు అంటారు. అంటే ఒక పని అనుకున్నప్పుడు దాన్ని చేసే ముందు వెనక ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ మనం ఆలోచించుకొని చేయకుండా థపీమని చేస్తే ఏం జరుగుతుంది? అది మనకు ఈ శ్లోకం చెప్తుంది. వెంటనే ఆయన శంఖనాదం వినగానే వీళ్ళు మొదలెట్టేశారండి. శంఖాలు, భేరీలు, ఆనకాలు, గోముఖాలు అంటే ఎద్దు కొమ్ముతో పబం అంటాం కదా, వాటిని గోముఖాలు అంటాం. కొమ్ము బూరలు అంటామే అవి. ఆనకాలంటే చర్మవాద్యాలు డండర కొడతాం. భేరీ అంటే ఢాన్ ఢాన్ ఢాన్. పణవాలు అంటే మెటాలిక్. అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి వాయించేశారు. ఏ శబ్దం ఏదో తెలియకుండా మొత్తం కుప్పు పైపై మొత్తం అసలు ఆ ప్రదేశం అంతా స్తుములో అభవత్ నిండిందయిందట. నిండింది అనొచ్చు, నిండిందయింది అంటున్నాడు. నిండిపోయింది అంటే ఓకే, నిండింది అయింది అంటే ఇంకా అసలు కంగాళిగా నిండిపోయింది. ఎప్పుడూ కూడా ఒక పని చేసేటప్పుడు ఎవరెవరు ఏ పని చేస్తున్నారో అందరికీ అర్థమవ్వాలి. ఎందుకు చేస్తున్నారో క్లారిటీ ఉండాలి. ఎప్పుడు చేస్తున్నారో ఐడియా ఉండాలి. ఇవేమీ లేకుండా వీళ్ళందరూ కలిసి కుప్పగా ఎవడు ఏం వాయిస్తున్నాడో తెలియదు. మనకి పెళ్ళిలో సన్నాయి మేళాన్ని పెట్టుకుంటాం. ఎందుకు? ఒక మంచి మంగళ వాయిద్యం, మంగళకరం కోసం. అయితే కొన్ని సందర్భాల్లో గట్టిమేళం అంటారు. అనగానే కొట్టేస్తారు. ఎందుకది అంటే ఆ సమయంలో వేరే శబ్దాలు ఏవి వినబడకుండా కొంతమంది తుమ్మొచ్చు, లేకపోతే ఇంకేమన్నా అమంగళాలు మాట్లాడవచ్చు, ఇంకేవైనా జరగవచ్చు. ఇవేవి వినబడకుండా అక్కడ ఆ గందరగోళమైన శబ్దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తారు? గట్టిమేళం అనగానే వాళ్ళు మొత్తం సన్నాయి వాళ్ళు అంటారు, వీళ్ళు కొట్టేస్తారు. ఎందుకంటే మిగతాది ఏవి వినబడకుండా ఆ ఒక్క సెకండ్ అవసరం కాబట్టి. మిగతా సమయంలో కూడా మొత్తం పెళ్ళంతా అలా కొడుతున్నారు అనుకోండి, ఒక 2 నిమిషాల తర్వాత సన్నాయి బయటికి పోమన్నాయా అంటాం. మిగతా సమయమంతా కీర్తనలు వాయిస్తూ రకరకాల శృతులు, లయలతోటి, రాగాలతోటి వాళ్ళు ఆ మంగళకరమైన సంగీతంతో పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడేం జరిగింది? గోల మొదలెట్టారు. ఎవడికి వాడు వీడు డుడ్డు కొడుతున్నాడు, డడ అంటున్నాడు, ఓయ్ అంటున్నాడు. ఎవరు ఏమి వాయిస్తున్నారో, ఎందుకు వాయిస్తున్నారో తెలియనంత సైరాభ్యాది తుములో అభవత్.
మొత్తం నిండిపోయింది. ఆ ప్రదేశమంతా ఈ శబ్దం వ్యాపించింది. అంటే వీళ్ళ దగ్గర డిసిప్లిన్ లేదు. ఇండిసిప్లిన్డ్ టీమ్. ఒక పనిని ఒకళ్ళు చేస్తే ఆ పనిని మిగతా వాళ్ళు చెయ్యకుండా పక్కకుండి అబ్జర్వ్ చేయడమో, లేకపోతే వాళ్ళు వేరే పని చేయడమో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని పంచుకొని చేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. ముందే నేను చేయాల్సిన పని పక్కవాడు చేయకముందే నేనే చేయాలి అని ఆ పనిని నేనే సగం అంటే ఈ పని అయిన తర్వాత నెక్స్ట్ పని జరగాలి, ఆ పని అయిన తర్వాత నెక్స్ట్ పని జరగాలి. అంటే స్టేజెస్ ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్లో. ఏ స్టేజ్లో ఏ పని చేయాలో ఆ పని చేస్తే ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా వెళ్తుంది. అట్లా కాకుండా అందరం ఫస్ట్ మొదలు పెట్టడమే, అందరి పనులు మొదలు పెడితే, నేను పూరీలు చేయాలనుకోండి, ముందు పిండి కలుపుకోవాలి. పిండి కలిపి వాడికి ఇస్తే వాడు పూరీలు చేయాలి, వాడు కాల్చాలి, వాడు తినాలి. లేదండి నేను పిండి కలిపే టైంకే నేను కాలుస్తాను అంటే ఇక్కడ జరిగింది అదే. అందుకే 11 అక్షౌహిణ్యుల సైన్యం ఉన్న కౌరవ సైన్యం ఓడిపోయింది. 7 అక్షౌహిణ్యుల సైన్యం ఉన్న పాండవ సైన్యం గెలిచింది. ఒక గొప్ప లీడర్, నిజానికి భీష్ముణ్ణి మించిన వాళ్ళు ఆ 2 సైన్యాల్లో 18 అక్షౌహిణీల సైన్యంలో భీష్ముణ్ణి మించిన లీడర్ కానీ, భీష్ముణ్ణి మించిన వీరుడు కానీ లేడు. ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిసిన అద్భుతమైన వీరుడు భీష్ముడు. భీష్ముడు చాలా గొప్ప లీడర్, గొప్ప వీరుడు. కానీ అతని పక్కన ఉండే టీంలో ఉండే మెంబర్స్ అందరూ చచ్చుపుచ్చు మొహాలు. అంటే చచ్చుపుచ్చు మొహాలు అంటే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ వీరులే. కానీ ఒకళ్ళకి కోఆర్డినేషన్ లేని కారణంగా, ఒకళ్ళతో ఒకళ్లకు పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ లేని కారణంగా, ఒకళ్ళని ఒకళ్ళు సంప్రదించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చేసుకోని కారణంగా ఎక్కువ మంది ఉన్న టీంలో ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా డిసిప్లైన్డ్గా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంటు. ఈ శ్లోకం మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఒక పని చేసేటప్పుడు మామూలు మోడర్న్ దాంట్లో ఒక ప్రాజెక్టుని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేసే ప్రాసెస్లో అందరం కుప్పలాగా మీద పడిపోయి ఒకేసారి చేయలేంగా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేయాలి పర్ఫెక్ట్గా డిసిప్లైన్డ్గా, ఓకే నీ పనిది వర్క్ డివిజన్ అంటాము. ఈ కౌరవ సైన్యంలో వర్క్ డివిజన్ జరగలా. పాండవ సైన్యంలోకి వచ్చేసరికి వర్క్ డివిజన్ జరిగింది. చలో నువ్వు ఇటు పని చేయి, నువ్వు ఇటు చేయి, నువ్వు ఈ పని చేయి. ఉదాహరణకి మనం మాట్లాడుకున్నాం, పద్మవ్యూహం పన్నాడు ఎవరు? ద్రోణాచార్యుడు. పద్మవ్యూహం పన్నినప్పుడు పద్మవ్యూహం పన్నుతున్నాడని ఎట్లా తెలిసింది వీళ్ళకి? పన్నితే కదా తెలిసేది, అక్కడికి వెళ్తే కదా తెలిసేది కాదు. వీళ్ళ గూఢాచారులు ప్లాన్ చేసుకొని రేపు ద్రోణుడు ఏ వ్యూహం పన్నబోతున్నాడో ముందే తెలుసుకున్నారు. ఆ సమయంలో నివాత కవచులు అనేవాళ్ళు అక్కడ ద్రోణాచార్యుడు మాటిచ్చాడు ఏమని, అతన్ని ధర్మరాజును ఈరోజు బంధింపజేస్తాను అని. దానికోసం పద్మవ్యూహాన్ని పన్నాడు. ఎందుకని? పద్మవ్యూహంలోకి వెళ్ళడం బయటికి రావడం తెలిసిన వాళ్ళు తక్కువ మంది. కృష్ణుడు, అర్జునుడు, సగం తెలిసిన అభిమన్యుడు, భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు ఇలాంటి వాళ్ళు మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన వీరులు. నివాత కవచులు అనే వాళ్ళని అర్జునుడి మీదకి ఉసుగొల్పి అతన్ని పక్కకు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ ప్లాన్. ఎవరైనా యుద్ధానికి ఆహ్వానించినప్పుడు వెళ్లకుండా ఉండలేము. అందుకని అర్జునుడు ఖచ్చితంగా అటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. అర్జునుడు ఒక్కడిని మనం పక్కకు జరపగలిగితే ఈ పద్మవ్యూహంలోకి వచ్చి వెళ్ళగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ సందర్భంలో మనం ధర్మరాజుని బంధించేయచ్చు. ఇది ద్రోణాచార్యుడి ఆలోచన. ఈ ఆలోచన వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఇక్కడే మనం లీడర్షిప్ క్వాలిటీసు, ప్లానింగు, ప్రిపరేషను వీటి గురించి మాట్లాడుకుంటున్నాము. పద్మవ్యూహం పన్నుతున్నాడు, దాంట్లోకి వెళ్ళాలంటే మన దాంట్లో ఎవరికి క్యాపబుల్? అర్జునుడు అటు వెళ్ళాడు, నివాత కవచల్ని తరుముకుంటూ ఒక పక్కకు వెళ్ళిపోయాడు అర్జునుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఏ పనికి క్యాపబుల్? ఇది ప్లాన్ చేసుకున్నారు పాండవులు. వెంటనే అందులో కనీసం సగం తెలిసిన వాడు ఉన్నాడుగా అభిమన్యుడు. పూర్తిగా వెళ్ళి లోపలికి రావడం అందరికీ, మిగతా వాళ్ళకి కనీసం ఏమీ తెలియదు. ఒక్క సగం తెలిసిన వాడు అభిమన్యుడున్నాడు. చలో నువ్వు ముందు పదా, నీ వెనక మేము వస్తాము అని అందరూ కలిసి బయలుదేరారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ
సైంధవుడు అడ్డుపడి, సైంధవుడిలో అడ్డుపడ్డాడరా అంటాం అందుకే, సైంధవుడు అడ్డుపట్టి మిగతా నలుగురిని ఆపేసి అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే మళ్ళీ పద్మవ్యూహాన్ని మూసేశారు. లోపలికి ఎలా వెళ్ళాలో తెలిసిన వాడు లోపలికి వెళ్ళిపోయాడు, అక్కడ ఇరుక్కుపోయాడు, బయటికి రావడం వాడికి తెలియదు. మిగతా వాళ్ళు ఎవరికి లోపలికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అది జరిగింది కాబట్టి ఆ రోజు అభిమన్యుడు చనిపోయాడు. అంటే ఎవరికి ఏ పని అప్పచెప్పాలో కూడా ఒక లీడర్కి తెలియాలి. దుష్టద్యుమ్నుడు ఇటువైపు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళిద్దరూ అసలు వీళ్ళందరికీ యుద్ధ విద్యల్ని వాటిని నేర్పిన వాళ్ళే కదా. వాళ్ళు పన్నిన వ్యూహాలని వీళ్ళు ఛేదించగలిగి వీళ్ళు ఓడించగలిగినప్పుడు వాళ్ళకి నేర్పిన వాళ్ళు ఎందుకు ఓడిపోవలసి వచ్చిందంటే బికాజ్ ద టీమ్ మెంబర్స్, మిగతా టీంలో అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకొని ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకొని పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుంది. ఈ 2 శ్లోకాలు మనకు ఒక టీం లీడర్ ఎలా ఉండాలి, టీం ఎలా ఉండాలి చెప్తున్నాయి. ఒక టీం లీడర్ టీంలో ఎవరైనా సరే కొంచెం నిరుత్సాహపడుతున్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ చలో పదండి 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 అనుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ఉండాలో భీష్మాచార్యుడి ప్రవర్తన ద్వారా మనకి చెప్తే టీం ఎలా ఉండాలి. గోలగా ఎవడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎవడికి చేతికి దొరికింది వాడు తీసుకొని భమ్ అని డమ్ 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 అని టడా టడా అని వాయించేసుకొని ఆ శబ్దం మొత్తం గందరగోళంగా నిండిపోయేంత డిసిప్లిన్ లేని టీం ఎలా ఉంటే ఏం జరుగుతుంది. ఈ 2 శ్లోకాల్లో మనకి భగవద్గీత నేర్పింది. మనం ఈ 2 నేర్చుకొని మనం ఏం చేయాలి, మనం ప్రాజెక్టులో మనం ఇంకొకటో వర్క్ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలో కూడా వాటి నుంచి నేర్చుకొని మనల్ని మనం ప్రజెంట్ సొసైటీలో డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతను అధ్యయనం చేసే ప్రాసెస్లో ఒట్టిగా ఏదో చదువుకుంటూ వెళ్తున్నాం కాకుండా వాటిని మనకి అప్లై చేసుకొని మనల్ని మనం ఎదిగేలా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా కొన్ని శ్లోకాల్ని వేరే అధ్యాయాల్లో ఇంకా కొన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.